హాయ్ ఫ్రెండ్స్, మోదీ ఇజ్రాయెల్ విజిట్ తర్వాత ఇరాన్ పై దాడులు. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది? షాకింగ్ అప్డేట్స్ మిస్ చేయకండి. ఫిబ్రవరి 28 దాడుల తర్వాత మార్చి 1, 2 తేదీల్లో ఇరాన్ ఫుల్ రిటాలియేషన్ మోడ్లోకి వచ్చింది. అమెరికా ఇజ్రాయెల్ స్ట్రైక్స్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా ఖమేనీ ఎయిర్ స్ట్రైక్లో మరణించారు. ఇప్పుడు ఇరాన్ మిసైల్స్, డ్రోన్ అటాక్స్తో ఇజ్రాయెల్పై, పర్షియన్ గల్ఫ్లోని యుఎస్ బేస్లపై భారీ దాడులు చేస్తుంది. తెహ్రాన్ సిటీ సెంటర్లో కొత్త స్ట్రైక్స్, గాంధీ హాస్పిటల్ కూడా టార్గెట్. ఇరాన్ ఫారిన్ మినిస్టర్ రియాక్షన్కి లిమిట్ లేదు అని వాస్తవం చేశారు. 40 రోజుల మార్నింగ్ ప్రకటించారు. ఇది భారత్కి ఎలా? ఆయిల్ ప్రైసెస్ రైస్ ఎలా? ఆయిల్ ప్రైసెస్ స్కైరాకెట్. హైదరాబాద్ పెట్రోల్ రేట్లు మళ్ళీ పెరిగే ఛాన్స్. గల్ఫ్లో 80 లక్షల ఎన్ఆర్ఐస్ భయంలో. ట్రంప్ వార్నింగ్, రిటాలియేట్ చేయకండి. కానీ ఇరాన్ సిగ్నల్, వెంజన్స్ వచ్చేస్తుంది. ఇది మధ్యప్రాచ్య యుద్ధమా? మోదీ పాలసీ ఇక్కడే ఫెయిల్ అయిందా? డిబేట్ జోరుగా. ఫ్రెండ్స్, మీరేమంటున్నారు?